ఈనాటి ఈ బంధమే నాటిదో. ఎస్, ఈనాటి ఈ బంధం ఏనాటిదో, మోడీ పవన్ యొక్క బంధం ఏనాటిదో. కారణం ఏంటంటే, ఇవాళ విశాఖపట్నం వచ్చిన ప్రధాని మోడీని చూసి చెలించిపోయాడు, కంపించిపోయాడు పవన్. తన సొంత అన్నకి లేదా తన తండ్రికి ఇలాంటి అవమానం జరిగితే అతను చూసినప్పుడు తన హృదయంలో స్పందించే స్పందన లాంటి బాధ, వేదన అతని ముఖాల్లో, అతని హృదయాల్లో మనం జాగ్రత్తగా గమనించగలుగుతాం. స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళంతా కూడా అందరూ కూడా రకరకాల విషయాల గురించి మాట్లాడారు, అవసరమే. కానీ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే మోడీ హృదయాన్ని గెలిచాడు. తద్వారా ప్రజల హృదయాన్ని గెలిచాడు. ఇంకా డీప్గా చెప్పాలంటే, మోడీ ఇతన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఇతను ఆయన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే వాళ్ళకున్న బంధం ఎక్కడిదో. ఈ బంధం ఏనాటితో చెప్పలేం. కొందరికి అలా కలుస్తూ ఉంటే అది పూర్వజన్మ సుకృతం అనుకోవాలో మరి ఏమనుకోవాలో నాకు తెలియదు. కానీ అది నిజంగా పూర్వజన్మ. ఎందుకంటే అతను మాట్లాడే సమయంలో మన దేశ ప్రధాని సర్వాన్ని త్యాగం చేసి దేశం కోసమే 24 గంటలు అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తుల్ని అనరాని మాటలు, వినకూడని మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా అవన్నీ విని నేను చాలా వేదన గురయ్యాను అన్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు, ఆఖరికి వాళ్ళ అమ్మగారిని కూడా వదలలేదు, అతనికి పుట్టుకుని కూడా వదలలేదు అని చాలా వేదనతో మాట్లాడినాడు. మోడీ గారి గొప్పతనం ఎక్కడ కనిపిస్తుందంటే, అలాంటి వారిని కూడా నేను బాధపడక కాదు. ఎందుకంటే తన పుట్టుక గురించి వాళ్ళు చెప్తూ, మోడీ గారి తండ్రి చనిపోయిన తర్వాత ఒక 6 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఈయన పుట్టాడు అని ఒక కథ అల్లేరు. వాటిని చూసి మోడీ గారు ఎంత కుమిలిపోయి ఉంటారండి. అదే హృదయంలో ఉన్న ఆర్ద్రత పవన్ కళ్యాణ్కి ఉండి, అయ్యో నా అన్నకి ఇంత బాధ, నా అన్న పుట్టుక గురించి ఇలా చెప్తారా, యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటని చెప్పి ఆయన నెట్లో వెతికితే, ఈయన పుట్టిన తర్వాత 11-12 సంవత్సరాల వరకు వాళ్ళ నాన్నగారు అక్కడ దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్లో టీ స్టాల్ నడిపేవాడు. ఆ టీ స్టాల్లో ఆయన టీ తయారు చేసి ఇస్తే ఈయన మోడీ గారు వెళ్ళి ఆ ట్రైన్ నిలిచి ఉంటే ఆ నిలిచి ఉన్న ట్రైన్ దగ్గరికి టీతో పాటు వెళ్ళి టీ అమ్మేవాడు. అదే చాయ్ వాలా. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే లోకానికి చాలా చులకనగా ఉంటుంది. వీళ్ళకంతా కూడా మేము అమెరికా నుంచి వచ్చేసాం, యూరోప్ నుంచి వచ్చామంటే వాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టే మనస్తత్వమే. కానీ మన గడ్డ మీద పుట్టిన బిడ్డ ఇప్పుడు వాళ్ళ నిజంగా విశాఖపట్నంలో ఎంత సంతోషంగా ఉందంటే, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ప్రాజెక్టుకి సేవ చేసిన వాళ్ళంతా కూడా ఉత్తరాంధ్రులే అయినప్పటికీ అసలు సభ మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. ఆ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్కి కావడానికి ఇనిషియల్ స్టేజ్లో సపోర్ట్ చేసింది అశోక్ గజపతిరాజు, ఉత్తరాంధ్రుడు, విజయనగర రాజవంశానికి చెందినవాడు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది జిఎంఆర్ గ్రూపు, శ్రీకాకుళం ఆయన. అంతేకాకుండా మళ్ళీ ఈరోజు రామ్మోహన్ నాయుడు మళ్ళీ మన ఏవియేషన్ మినిస్టర్గా ఉండి దీనికి కావాల్సిన పనులన్నిటి కూడా వేగంగా చకచక నడిపిస్తూ ఆఖరికి ఈ యొక్క విమానాశ్రయం యొక్క కోడ్ కూడా VTZ అనే కోడు 31వ తారీఖు రాత్రి 12 గంటల వరకు ఆ పాత విమానాశ్రయం చెంది ఉంటే 31వ తారీఖు అంటే ఎర్లీ ఫస్ట్ డే ఆగస్ట్ 1 12 గంటల 1 నిమిషానికి అది భోగాపురానికి మారిపోయింది. ఇంత పకడ్బందీగా చేసిన బిడ్డ ఎవరు? మన ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు.
ఇంతమంది కలయికతో అక్కడ అలా వచ్చింది కదా. మరి అలాంటి సమయంలో ఎవరు కూడా మోడీ గారిని ఈ విషయం గురించి మరి వారి యొక్క ఇలాంటి సమయంలో మన మోడీ గారిని కలిసి ఉండాలి, సపోర్ట్ చేయాలి అన్న వ్యక్తులు ఎవరు, ఆ అభిప్రాయాన్ని పంచిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళు వచ్చిన ఈ యొక్క మంచి విమానాశ్రయం ఎస్ కరెక్టే, దాంట్లో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మనం దాన్ని చాలా సంతోషించాల్సిన విషయమే. కానీ ఇంత సమయంలో కూడా, ఇంత దుఃఖంలో కూడా తన తల్లిదంటే ఏ వ్యక్తి బాధపడ్డండి. జగుస్కరమైన పుట్టుక అన్నట్టుగా మాట్లాడితే ఎంత బాధపడతారో, ఎంత వేదన చెందుతారండి. ఒక్కసారి ఆలోచించండి. మరి అలాంటి మాటలు కూడా ఎవరి కోసం భరిస్తున్నాడు? నీ కోసం, నా కోసం కాదా? ఆయనకి అవసరమైంది హాయిగా ఆర్ఎస్ఎస్లో కూర్చుంటే ఆయన ఏదో సంఘ కార్యక్రమాలు జరుపుకుంటూ అలాగే నడిచిపోయి వెళ్ళిపోయే వ్యక్తి కదా. ఆయనకేం కర్మ పట్టిందండి ఇలాంటి చెత్త మాటలన్నీ కూడా? చెత్త వ్యవహారాలు ఏ స్టాట్యూ లేని వాళ్ళకి మరి అలాంటివన్నీ పడుతూ కూడా ఇంకా నా దేశం, నా దేశం, నా దేశాన్ని అభివృద్ధి చేయాలి అని ఒక తాపత్రయంతో, వేదనతో, ఒక ఆకాంక్షతో ఆయన ఈరోజు పరిగెత్తుకుని వచ్చాడే విమానాశ్రయాన్ని ఓపెనింగ్ చేయడానికి. మరి ఆయన చూసి పాపం పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డాడు. అంటే ఒక హెచ్చరిక కూడా జారీ చేశాడు. నేను ప్రత్యేకంగా 20 సంవత్సరాల లోపల ఉన్న యువతీ యువకుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఎవరితో తిరుగుతున్నారో అనేది పూర్తిగా మీరు గమనిస్తూ ఉండండి. లేకుంటే వారి వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. రేపటి రోజున మీరు చేతులు కాలిన తర్వాత కూడా ఆకులు పట్టుకుంటే లాభం లేదు అని ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. నిజంగా ఆయన ఆరోగ్యం బాగోలేదని పాపం. ఆయన మాట్లాడుతుంటే తన లంగ్స్ సంగా ఇబ్బంది పెట్టి 2-3 సార్లు దగ్గు వచ్చినా సరే సాధారణంగా మనం ఏమాత్రం థ్రోట్ చోక్ అయిందనుకోండి, గొంతు పూడిపోయింది అనుకోండి, మనం వెంటనే వాటర్ తాగుతాం. ఆయన కనీసం వాటర్ కూడా ముట్టుకోవాలి, దాని జోలికే వెళ్ళలేదు. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. మరి అంత వేదంతో అతను ఎంత బాధపడ్డాడంటే అంత బాధపడ్డాడు. మర్మగర్భంగా వీటన్నిటిని గమనించినంటే మోడీ గారు తన హృదయంలోనే పెట్టిన. ఎందుకంటే తను ఏమాత్రం బయటికి రెస్పాండ్ అయినా సరే పక్క వాళ్ళు బాధపడతారని చెప్పి ఆయన హృదయంలోనే దాచిపెట్టుకున్నాడు ఈ మన పవన్ కళ్యాణ్ మాటల్ని, వేదనని అర్థం చేసుకుంటుంది కదా. ఒక ఆర్ద్రత గల హృదయం మరొక ఆర్ద్రత గల హృదయాన్ని అర్థం చేసుకుంటుంది. ఒక ప్రేమ గల హృదయం మరొక ప్రేమ గల హృదయాన్ని అర్థం చేసుకుంటుంది. ఒక ఆప్యాయత గల హృదయం మరొక ఆప్యాయత గల హృదయాన్ని ప్రేమిస్తుంది, తెలుసుకుంటుంది. అలాగా తెలుసుకొని ఆయన ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంతటికీ దీంట్లో ఇంకో కొసమెరుపు ఏంటి తెలుసా అండి? నిన్నటి రోజునే పాల్గావ్ పక్కన ఇంకో గావ్ ఏదో ఉంది, దాని పేరు సంగతి నేను మర్చిపోయాను. అక్కడ ఈ లాస్ట్ టైం ఏ ఉగ్రవాదులు అయితే, ఏ సంస్థ అయితే ఇక్కడ దాడి చేసిందో అలాగే అక్కడ ఒక ఫ్యాక్టరీలో, చిన్న ఫ్యాక్టరీలో దాడి చేసి అక్కడ 10 మందో 12 మందో కార్మికులు ఉంటే ఆ దాంట్లో ముస్లిమ్స్ అందరిని పక్క తీసి కేవలం హిందువులు మాత్రమే కాల్చివేశారండి. అంటే వారు ఛాలెంజ్ చేస్తున్నారు మోడీని, భారతదేశాన్ని. నువ్వు అన్నావు కదా ఈసారి చేస్తే నీ పని పడతాయని, పట్టు చూద్దాం. మళ్ళీ ప్యాంట్లు విప్పి వాళ్ళు హిందువులా ముస్లింలను తేల్చుకున్న తర్వాత మాత్రమే మేము కాల్చాం అని ఒక సవాల్ విసిరారు. అప్పటికే పాపం చాలామంది సైనికులు ఆ చుట్టుపక్కల అంత ప్రాంతాలన్నీ జల్లెడి పడుతున్నారు. ఏదేమైనా సరే వాళ్ళ రాత్రికి ఇవాళ రేపు ఎల్లుండి లోపల ఒక భీకరమైన దాడి పాకిస్తాన్ మీద జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అవన్నీ ఆయన మనసులో ఉంచుకొని కూడా ఎంత చక్కగా నవ్వుతూ ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించాడని, ఎంత చక్కగా హుందాగా స్పీచ్ ఇచ్చి అందరికీ నేను ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఇచ్చానో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశానో అని చెప్పి కొద్దిగా తన ఇదిగో చెప్పుకొచ్చాడు. నిజమే, చాలా గొప్ప సహాయం అందించాడు. ఈ సమయంలో మనకి కావాలి, ఇది వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఈ మాత్రం లేకపోతే అది ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. రాజధాని లేని ఒక రాష్ట్రం, కుటుంబం లేని ఒక పిల్లవాడిలాగా, తల్లిదండ్రులు లేని
ఒక పిల్లవాడిలాగా, నా అనేవాళ్ళు లేని ఒక పిల్లవాడిలాగా ఆంధ్ర రాష్ట్రం ఉంటే అది ఎవరికి మంచిది? ఎంతమందికి సిగ్గుచేటు? మరి అలాంటి వాటన్నిటిని భరించుకుంటూ ఆ సిగ్గుని కప్పిపుచ్చుకుంటూ దేశాలు తిరుగుతున్నప్పుడు మీ యొక్క రాష్ట్రం యొక్క రాజధాని ఏది అంటే అంటే నీ యొక్క ఎవరన్నా చిన్నపిల్లవాడిని మీ అమ్మ పేరేంటి, మీ బాబు పేరేంటి అంటే ఏమో నాకు తెలియదు అన్నట్టుగా ఈ రోజున కూడా మొన్నటి వరకు కూడా ఏ తెలుగువారు బయటికి వెళ్ళినా మీ యొక్క రాజధాని ఏంటి ఏమో నాకు తెలియదు అంటే మనల్ని ఏ రకంగా భావిస్తారండి? నేను మొదటి పదం పలకను, అది బీతో స్టార్ట్ అవుతుంది, స్టర్డ్ అంటారు. ఏమంటే బీతో వస్తుంది, స్టర్డ్. మరి అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న దానికి, ఆ స్థితిలో ఉన్న మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ని నిర్మించడానికి సహాయపడుతున్న ఈ మోడీ గారికి కూడా మన కృతజ్ఞతలు తెలియచేయక తప్పదు. ఇంకా ఎవరు కష్టపడినా ఇది మన కోసం చేస్తున్నామండి, మన రాష్ట్రం కోసం చేసుకుంటున్నాం. ఆయన ప్రధానిగా అందరినీ చూడాలి. ఈ ఆంధ్రప్రదేశ్కి ఇన్ని ఇవ్వాల్సినంత అవసరం ఏమీ లేదు. ఒకవేళ మన తెలుగుదేశం పార్టీ కనుక సపోర్ట్ చేయకపోతే మంత్రివర్గం పడిపోతుంది అన్నంత భయం కూడా లేదు ఈ రోజుల్లో. గమనించాలి, చాలామంది తెలియక మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ని ఇష్టం లేదు. డోంట్ గో ఫర్ దట్ థియరీ. ఆయనకున్న ప్రేమ బట్టి, ఆంధ్ర రాష్ట్రం గురించి ఉన్న గౌరవం బట్టి ఆయన చేస్తున్నాడు. దానికి మనం తప్పకుండా అభినందించాలి. ఈ సమయంలో సార్ మీరు ఏ స్టెప్స్ తీసుకున్నా మీతో మేము ఉంటాము అని ఆయనకి మనం అంతా కూడా కలిసి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి చుట్టుపక్కల పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ పక్కలో కొన్ని వందల మంది ఇప్పటికే టెర్రరిస్టులు అక్కడ కాపుగాచి ఉన్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో, మయన్మార్లో కొన్ని వందల మంది అమెరికన్ ట్రూప్స్ దిగారు. ఎందుకు దిగారో తెలియట్లా, ఎవరి మీద దాడి చేయడానికి దిగారో తెలియట్లా. మరి నిన్నటి రోజున పార్లమెంట్లోనే మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అజిత్ దోవల్, మా అమిత్ షా గారు, మరి హోమ్ మినిస్టరు, ప్రధానమంత్రి అంతా కలిసి చాలా సుదీర్ఘంగా చర్చ సాగించారు. మరి రేపొద్దున మన ఏ వార్తలు, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో తెలియదు. ఏదేమైనా సరే మన మోడీ గారికి, ఆయన యొక్క మంత్రివర్గానికి టోటల్గా సపోర్ట్ చేయవలసిన సమయం మనకు ఉంది. పార్టీలు మర్చిపోండి, ఏ పార్టీ అయినా పర్వాలేదు. పార్టీల గురించి మనం మాట్లాడాల్సింది కేవలం ఎలక్షన్ సమయంలోనే కానీ మామూలు సమయంలో కాదనేది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పార్టీలు, ఈ రంగులు గింగులు అవన్నీ కూడా మనం మర్చిపోయి ఉన్నప్పుడే మన దేశం బలంగా, బలిష్టంగా ఉంటుంది. పక్కవాడే మనం చూసి భయపడతాడు. మరి మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే ఒక్కసారి మీరు ఉన్న చోటే భారత్ మాతాకి జై అనండి. సియువిఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.